ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అయిన సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు పెద్దదోర్నాల ఎన్టీఆర్ విగ్రహం వద్ద మండల టీడీపీ అధ్యక్షుడు ఏరో మల్లికార్జున రెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇది మంచి ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం అని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టిఫిన్ లేదు, టిఫిన్ పెట్టిందా? ముందుకు రండి. కనపడట్లే, కెమెరాలో కనపడట్లే. జరగరు అందుకనాలయ్యా మేమన్నా అందుకే కూడా సంవత్సరం పాలన పూర్తయిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లు అయితే కానీ, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు అయితే కానీ రాజధానిలో సాయంత్రం భారీ బహిరంగ సభ పెట్టారు. కాబట్టి ఇప్పటికీ సంవత్సరం పూర్తయిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇప్పటికీ కొన్ని అమలు చేశారు. మీకు పింఛన్ చూశారు, ఈరోజు 1000 రూపాయలు పెంచి 4000 ఇచ్చారు. వికలాంగులకు పెంచారు. ఈరోజు అమ్మఒడి 10 గంటల నుండి అమ్మఒడి అందరికీ కూడా ఎంతమందికి కూడా అంతమంది తల్లికి వందనం ప్రోగ్రాంలో అందరికి వేస్తున్నారు డబ్బులు. కాబట్టి ఈ మన నాయకుడు చెప్పినవన్నీ కూడా రేపు రైతు భరోసా కూడా రైతులందరికీ కూడా 20వ తారీఖు వేస్తున్నాడు. ఆగస్టు 15 మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణము అమలు చేస్తున్నారు. అట్లాగే మన నాయకుడు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా నిన్న మన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పొదిల్లోని. ఇప్పుడు కేజీ 360 రూపాయలు అయితే కేజీ 3636,000 అని చెప్పాడు. ఆ పక్కన ఇద్దరు చెప్తున్నారు నాయకులు, ఒక ఓడిపోయిన ఎంపీ వైవిధ్య పార్టీ చెబుతున్నారు కేజీ కాదా కింటా, ఈ కింటా 36,000 అంటే కూడా ఆయన 36,000 అంటుంది కేజీ. అంటే 3,60,00,000 కట్టాలి కింటాకు. ఏందో అర్థం కావడం. ఆయన పక్కన చూస్తుంటే కూడా అనుకుంటే రైతుల గురించి ఏం చెప్తారు? రాక్షసు పాలన పోయి మన ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా 1 ఇయర్ అయింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం 1 ఇయర్ అయింది. ఈరోజు సుపరిపాలన గురించి సంవత్సరంలో మన దోర్నాల మండలంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఎందుకు కేక్ కట్ చేయడం జరుగుతుంది అంటే మన రాష్ట్రం అంతటా 1 ఇయర్ మంచి ప్రభుత్వం వచ్చిందని పండగ చేసుకునే సందర్భం ఇది వచ్చింది. కాబట్టి తొలి అడుగు వేస్తున్నాం. కాబట్టి దీనికి మనందరం కూడా రాష్ట్రం అంతటా మండల హెడ్ క్వార్టర్లు కానీ, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు కానీ అందరూ కూడా